హాయ్ మేడం. హలో అండి. బాలయ్య బాబు కొడుకు మోషజ్ఞ అండ్ గౌతమ్ మహేష్ బాబు గారి కొడుకు అఖిరానందన్ మన కళ్యాణ్ గారి కొడుకు ముగ్గురి డెబ్యూలో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ఎవరి డెబ్యూ కోసం? అఖిరానందన్ అండి, పవన్ కళ్యాణ్ సన్న. ఎందుకు అఖిరానందన్? అంటే ఎక్స్పెక్టేషన్స్, అబ్బాయి లుక్స్ వైజ్ చాలా బాగున్నాడు. అంటే దీని నుంచి వచ్చాడు కదా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి నుంచి. మేము ఆల్రెడీ మేము చిరంజీవి వీళ్ళందరు ఫ్యాన్స్. మేము పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వాళ్ళందరు ఫ్యాన్ మేము. అయితే ఇప్పుడు అదే వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఇంకొక అబ్బాయి వస్తే ఎలా చేస్తాడు ఏంటి అని బాగా ఎదురు చూస్తున్నాం. సో గౌతమ్, అఖిరా అండ్ బాలయ్య బాబు కొడుకు ముగ్గురు హీరోలకు ఫీచర్ హీరోస్ వీళ్ళు. సో ఎలాంటి పోటీ ఉంటుంది? ఎవరు ఫస్ట్లో నిలబడతారు అనుకోవచ్చు? మంచి పోటీయే ఉంటుందండి. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు నిలబడతారు. ఎలాగైనా హీరో సన్స్ కాబట్టి ముగ్గురికి బాగానే మంచి ఫ్యూచరే ఉంటుంది. ఎవరి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? చెప్పాను కదా, అఖిరానందన్, పవన్ కళ్యాణ్ కొడుకు. సో అఖిరానందన్ మీదనే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకు? అదే చూడ్డానికి చాలా బాగున్నాడు అబ్బాయి. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఇంకా ఎలా చేస్తాడు అని ఎక్కువ మనకి యాంగ్జైటీ ఉంటుంది. సో సినిమా అనేది పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళిపోయిందండి ఇప్పుడు. సో చూస్తున్నాం ఏ సినిమా అయినా గ్లోబల్ లెవెల్లో ఆడుతుంది తెలుగు సినిమా. సో వీళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ చేస్తే బాగుంటుంది? అంటే మాసా, క్లాసా? అఖిరా మాసే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. మాస్ హీరో అయితే బాగుంటుందని. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ బుక్స్ చదువుతారు. సో అఖిరాని ఎక్కడ చూసినా బుక్స్ పట్టుకునే తిరుగుతుంటాడు. సో ఎలా అనిపిస్తుంది? ఏం తండ్రికి తగ్గ కొడుకే అనిపిస్తుంది. సో అంటే దిట్టు కళ్యాణ్ గారి కోలికలు ఎక్కువ పడ్డాయి అనుకోవచ్చా? ఉన్నాయండి. ఓవరాల్గా అఖిరానందన్ గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? గుడ్ లుకింగ్, డీసెంట్. ఫీచర్ ఎలాంటి స్టార్ అనుకోవచ్చు? మంచి స్టారే అవుతాడండి. డెఫినెట్గా మంచి స్టార్ అవుతాడు.